రాసి పెట్టుకోండి. 100 కోట్లు ఇచ్చిన వృశ్చిక రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ళు పట్టిందల్లా బంగారమే. అసలు వృశ్చిక రాశి వారికి 100 కోట్లు ఇచ్చిన పట్టిన అదృష్టాన్ని ఎందుకు ఆపలేరు? అసలు 25 ఏళ్ళు పట్టినది అల్లా ఏ విధంగా బంగారం కాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా ఏ విధంగా బంగారం కాబోతుంది? అసలు 25 సంవత్సరాల వరకు ఏ విధంగా వీరి యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం. అయితే వృశ్చిక రాశి వారు ముందుగా గమనించవలసింది, గత 5 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఒక్కొక్కటిగా అయితే కరిగిపోతాయనే చెప్పాలి. ముందున్న కాలంలో ఒక బంగారం లాంటి యోగం, 100 కోట్లు సంపాదించినంత ఆనందం అయితే మీకు రాబోతుందనే చెప్పాలి. ఈ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరని కూడా చెప్పుకోవచ్చు. మీరు మీ ఇంటిలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న ఒక గాలి లాంటి అదృష్టం మీ వెనకాలే తిరుగుతుందనే చెప్పాలి. ఈ రోజు నుంచి మీ అదృష్టం అయితే దగ్గరకు తీసుకొస్తుందనే చెప్పవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఎప్పటి నుంచో కష్టాలు అయితే చాలా అధికంగా అయితే ఉంటున్నాయనే చెప్పాలి. ఈ సమయంలో ఆ కష్టాలు అన్నీ కూడా అయితే దూరం అవుతాయనే చెప్పుకోవచ్చు. మీ ప్రయత్నాలు 100 సార్లు విఫలమై ఉండొచ్చు. శత్రువులు అడ్డుపడుతున్న, బంధువులు వెన్నుపోటు పొడిచారు, కానీ మీరు వెనకడుగు వేయలేదు. ఈ 25 ఏళ్ళు కాలం ఒక పరీక్షా సమయం మాత్రమే. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసిందనే చెప్పుకోవాలి. ఫలితం మీకు మీరుగానే చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారాలు చేసేవారికి కొత్త పెట్టుబడులు, కొత్త భాగస్వాములు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతం పెరగడం, క్రియేటర్స్కు వారి ప్రతిభ మార్కెట్ విలువలు పెరగడం, ఆకస్మికంగా రావాల్సిన డబ్బు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా అయితే రావడం, పాత అప్పులన్నీ తీరిపోవడం, కొత్త సంపద చేరడం, ఒకవేళ 100 కోట్లు జాక్పాట్ దొరకకపోయినా అంతే విలువైన ఆర్థిక స్థిరాలు అయితే రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబంలో ఉన్న గొడవలు ముగుస్తాయనే చెప్పాలి. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయనే చెప్పుకోవచ్చు. అలాగే కొత్త సభ్యుడు ఇంటిలోకి అడుగు పెడతాడు. అది వివాహపరంగా కానీ లేదా సంతాన పరంగా కానీ అనే చెప్పుకోవాలి. అయితే బంధువుల్లో మీపై ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వారందరూ కూడా మీరు మాటకు విలువనైతే ఇస్తారనే చెప్పవచ్చు. గతంలో మీ పైన అనుమానం పడిన వారే ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారనే చెప్పాలి. వృశ్చిక రాశి వారికి శారీరపరంగా కానీ మానసిక పరంగా కానీ అయితే బలం కూడా పెరుగుతుందనే చెప్పాలి. అలాగే ఏ సమస్య ఉన్నా ఇప్పుడు తీరిపోతుందనే చెప్పవచ్చు. శక్తివంతమైన రోగనిరోధక శక్తి మీలో పెరుగుతుందనే చెప్పాలి. మీరు ముందుగానే అలసిపోయినట్లయితే ఇక ముందు ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటారనే చెప్పాలి. ఉదయాన్నే లేవగానే పాజిటివ్ ఎనర్జిటీతో అయితే నిండిపోతారు. గురుగ్రహం మీ 2వ స్థానంలో ఉండటం వల్ల ధన వృద్ధి అనేది ఉంటుందనే చెప్పాలి. శనిగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల కష్టాలు అన్నీ కూడా తొలగిపోవడం, కేతుగ్రహం మీకు కొత్త ఆధ్యాత్మిక మార్గాల్లో అయితే చూపిస్తుందనే చెప్పాలి. మీరు చేసే పూజ, దానం, జపం మీకు అదృష్టాన్ని అయితే చే చేరుకుంటాయనే చెప్పవచ్చు. ప్రతి మంగళవారం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీంతో మీరు పొందే ఆర్థిక లాభాలు అయితే శాశ్వతంగా ఉంటాయనే చెప్పవచ్చు. అలాగే వృశ్చిక రాశివారు ఇక ముందు ఆగిన ప్రతి చోటు కూడా
మీరు అడుగుపెట్టిన ప్రతి చోటు కూడా మీకు విజయం అయితే అందుకుంటారనే చెప్పవచ్చు. అలాగే ఒకప్పుడు కష్టం ఇప్పుడు మీకు పాఠాలుగా అయితే మారతాయనే చెప్పుకోవచ్చు. అలాగే మీకు కలలో కూడా ఊహించని స్థాయికైతే ఎదుగుతారనే చెప్పాలి. ఆ స్థాయిని మీకు 100,00,00,000 ఆనందాన్ని అయితే ఇస్తుందనే చెప్పవచ్చు. ఇది మీకు ధైర్యాన్ని ఇచ్చిన వరం. దేవుని ఇచ్చిన వరం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వరాన్ని ఎవరు ఆపలేరనే చెప్పాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు బంగారు యోగం అయితే మొదలయ్యిందనే చెప్పాలి. 25 ఏళ్ళు కష్టాలు మొత్తం అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఇక ముందట మీ జీవితంలో సుఖ సంతోషాలతో అయితే నిండిపోతుందనే చెప్పాలి. మిమ్మల్ని ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించిన మీ విజయాలను అయితే ఎవరు అడ్డుకోలేరనే చెప్పాలి. మీరు అడుగు వేసిన ప్రతి చోటు కూడా విజయాలు ద్వారాలు అయితే తెరుచుకుంటాయనే చెప్పాలి. ఇలా ప్రతి విషయంలోనూ కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అద్భుతంగా అయితే వీరి యొక్క జీవితం బాగుంటుందనే చెప్పాలి. గతంలో మీకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఇక మాయమవుతాయనే చెప్పాలి. మానసిక ఆందోళన తొలగిపోతుందనే చెప్పవచ్చు. మీ శారీరకంగా కూడా అయితే శక్తివంతులు అవుతారనే చెప్పాలి. మీరు ఏ పని చేసినా ఉత్సాహంగా పూర్తిగా అయితే చేయగలుగుతారనే చెప్పాలి. ఉదయాన్నే లేవగానే మీకు ఒక కొత్త శక్తి వస్తుందనే చెప్పవచ్చు. ఈ శక్తి మిమ్మల్ని మీ విజయాలకు మలుపు అవుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే గురువారం రోజు గురు ఆలయంలోకి వెళ్ళి ఒక నువ్వుల దీపం అయితే వెలిగించండి. ఈ చిన్న పరిహారం మీ అదృష్టాన్ని అయితే వరిస్తుందనే చెప్పవచ్చు. ఇది మొదట మీ జీవితంలో ఎవరు అడ్డుకోలేరు. గతంలో మీరు ఒక పాఠం, ఇప్పటి నుండి మీ భవిష్యత్తు అయితే బంగారం అనే చెప్పాలి. 100,00,00,000 సంపాదించే ఉత్సాహంతో అయితే సంతోషంతో మీ జీవితం ఖచ్చితంగా రాబోతుందనే చెప్పాలి. ఇది దేవుని దయ, గ్రహాల అనుకూలత, మీ కష్టానికి ప్రతిఫలం అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక ముందట మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరనే చెప్పాలి. ఇది మీ బంగారు యోగం అని కూడా చెప్పవచ్చు. ప్రియమైన వృశ్చిక రాశి వారు, మీ కష్టాలు అయితే ముగిశాయనే చెప్పాలి. మీ బంగారు యోగం కూడా అయితే మొదలవ్విందనే చెప్పవచ్చు. 100,00,00,000 ఆనందం, సంపాదన, గౌరవం మీ జీవితంలోకి అయితే వస్తాయనే చెప్పాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.